హా, ఈ దొరసాని పుట్నాలు పుక్కుంటే ఏడ కూసున్నదో. మంగ్లీ మంగ్లీ మహారాజ శ్రీ 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 ముఖ్యమంత్రి గారికి ఆహా పురుసాతిగా కూర్చొని రామకోట రాస్తున్నదా ఏంది? మంగ్లీ నిన్నే నీ తలకోటి రాస్తున్నా. నీ అన్ని కావాలి ఈమెకైతే కాయకో పూచుకోరచ్చుకట మిర్చులేయి. వామ్మో కొంపదీసి కొలువుకి పులి స్టాప్ పెడుతున్నావా ఏంది? మంగ్లీ వద్దబ్బా ప్లీజ్, వద్దు వద్దు. కొలువు మీద ఇష్టం ఉన్నదాన్ని నేనెందుకు రిజైన్ చేస్తా? అమ్మా నేను రిజైన్ చేసినాక నువ్వు సత్తి ఏల్దామనా? ఆగోగో, అరే నేను ఇటు అడుగుతూనే ఉన్నా మేటో పోతున్నది కదా. మంగ్లీ జై సేవాలాల్ భగవాన్ బాపు మహారాజ్. అబ్బా ఓ మంగ్లీ, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ ఉత్తరాలేంది? ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కి ముచ్చటగా 3 ఉత్తరాలు రాసిన సావిత్రి. ఏంది నువ్వు ఉత్తరాలు రాస్తే సార్ చదువుతాడా? సారేమో ఉత్తగుంటాడు అనుకుంటున్నావా నీ ఉత్తరాలు చదవనీకి? సార్ కి ఎవ్వరు ఉత్తరం రాసినా తీర్క చేసుకొని ఏ ఉత్తరంలో ఏమున్నదని చదువుతాడు తెలుసా నీకు? ఏహే, నువ్వన్నీ లేనిపోని పన్ను ముంగటేసుకుంటావు. ఏడ నేను ఏదన్నా పని చెప్తానేమోనని. ఉత్తరం లేదు గిత్తరం లేదు, నడుసకేడికి. ఓ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వరంగల్ నుంచి ఓ పిల్లగాడు మా తండాకు రోడ్ లేదని కేసీఆర్ సార్ కి ఏడాది కింద ఉత్తరం రాస్తే ఇప్పుడు 67 లక్షలు పంపిండు తెలుసా సారు? అవునా? మరి నువ్వేం రాసి పంపుతున్నావు? ఈ లేఖలతోని నాకేం డోకా లేకుండా చేసుకుంటా సావిత్రి. ఏందమ్మో ఆ డోకాలేంది? అయినా నీ కోరికలు ఏంది అసలు? ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా ఈ మంగ్లీ పెళ్లికి హాజరు కావాలని ఈ మంగ్లీ మనవి. నీ మనవి మర్చిపోయినట్టే. ఇంకేం రాస్తావు? బంజారా తండాలకు నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలని నా కోరిక. కోడి మీద ఈకేం కాదు, తాండాలకు అంబాసిడర్ అయితే నువ్వేం చేస్తావు? అంబాసిడర్ కార్లా తిరుక్కుంటా తండాల తక్లీఫ్ల గురించి ఎప్పటికప్పుడు సర్కారుకు ఎరక చేస్తా. కరెక్టే, ఇక నువ్వు చెప్పంగానే సర్కారు తీరుస్తుందా? తండాలల్ల నీళ్లు లేక కిలోమీటర్ల కొద్ది నడిచిపోయి కుండ మీద కుండ ఎత్తుకొని నీళ్లు తెచ్చుకుంటుర్రు సావిత్రి జనాలు. వాటర్ గ్రిడ్ వేస్తూనే ఉన్నారు కదా మంగ్లీ, ఈ కోరిక తీరుతుందిలే. అట్లనే అడవులల్లో దొరికే తేనె, ఉసిరికాయ, చింతపండు అన్నింటినీ సర్కారు మా తండాల తానే కొని అందరికి ఉపాధి ఇవ్వాలి. అబ్బా నీ కోరికలు మస్తున్నాయి, ఇక పోయిరా పో. కానీ చూసి రానుల్లా పాలకుర్తి నుంచి పసిపోరడు మా ఊరికి రోడ్ లేదని ఉత్తరం రాస్తే సార్ ఉత్తరం చదివి ఇప్పుడు ఆ ఊరికి రోడ్ వేపిస్తున్నాడు. నీ ఊరికి కూడా ఏమైనా తక్లీఫ్లు ఉంటే రాసి పంపుని మరిగా.